రైట్. ఇంకా రెండో అంశం అండి, మీరు ఇందాక మా ఇనీషియల్గా మనం మాట్లాడుకున్నప్పుడు తిరుమల విగ్రహం చోరీ ఒకటి మాట్లాడాను, అండ్ సింహాచలం గిరి ప్రదక్షిణ. తిరుమల విగ్రహం చోరీ ఏంటండి, అంటే నడకదారిలో వెళ్ళేప్పుడు 7వ మైల్ రాయి దగ్గర ఉన్నది ఆంజనేయ స్వామి వారి విగ్రహం. అవును, ఎవరో ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు, పట్టుకున్నారుగా, ఇంకేంటి ఇష్యూ అయిపోయినట్టుగా. సార్ పట్టుకున్నారు కదా, ఇష్యూ కాదు. ఇంతవరకు చెప్తా. తిరుమల 7వ ఆంజనేయ స్వామి విగ్రహం 7వ మైరాయిల దగ్గర 22 జూలై 26వ తారీఖున జరిగింది. 3 గంటల టైంలోనేమో నడకదారిన పోతూ ఉన్నాడు, అబ్బాయి తీసుకెళ్ళాడు. కానీ ఆ అబ్బాయి ఎవరో జస్వంత్ కుమార్, విశాఖపట్నం భీమిలి కాన్స్టిట్యున్సీకి చెందిన అబ్బాయి. ఆ అబ్బాయి భీమిలి కాన్స్టిట్యున్సీ. కానీ నిందితుడిని పట్టుకున్నారు. విగ్రహం ఇది ఇంతవరకు విగ్రహం ఎక్కడ చూపిస్తున్నారా కదా పట్టుబడింది. అబ్బాయిని పట్టుకున్నారు, విగ్రహం పట్టుకోలేదు. ఆ విగ్రహం దొరికింది దాదాపు 2 feet ఉంటుంది. దాదాపు భక్తుల మనోభావాలు సార్ ఇవి. అది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం ఒక రాయి అని అనుకుంటున్నారు. రాయి కాదు అది, లక్షల మంది భక్తుల మనోభావాలు. అక్కడ ఆంజనేయ స్వామి గారిని వారిని మొక్కొని పోతే నడకదారిన తొందరగా స్వామి యొక్క దీవెనలతో, స్వామి యొక్క ఆశీస్సులతో తొందరగా మనము కొండదారిన ఏ అలుపు సొలుపు లేకుండా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని చూపించుకుంటాము ఈయన ద్వారా అనేటువంటి ఒక భక్తుల నమ్మకంతో అక్కడ పోతూ ఉంటే ఇటువంటి అపచారాలు అంటే మనము ఒకటి మాట్లాడుకుందాం సార్. ఈ అబ్బాయి ఎక్కడ ఉందిట విగ్రహం, పోలీసు అదేగా తెలియలేదు ఇంతవరకు. ఇంకా పోలీసులు ఎంక్వైరీ అంటున్నారు, ఆ విగ్రహం తెలియలేదు ఇంతవరకు. పట్టుకుంటామంటున్నారు. యాంటిక్ అంతే కదా, దాదాపు పాతకాలం నాటిదే. దాదాపు 400 సంవత్సరముల కిందట 500 సంవత్సరముల కిందట ఉంటుంది. ఈ మన అక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు ఉంటాడు. అబ్బా ఇంకా అంటానే ఇంకా సనాతన ధర్మ పరిరక్షకుడు మన పవన్ కళ్యాణ్ గారు అయిపోయినాక నెక్స్ట్ రాష్ట్రంలో అతనే బయటకు వస్తాడు. ఇంతవరకు అతను ఏం చేస్తున్నాడు సార్ అంటే, ఒకటి దీని గురించి మనం మాట్లాడుకుంటే గతంలో రామతీర్థంలో రాముని తల తీశారు కొంతమంది దుండగులు. కానీ ఎంక్వైరీలో ఏం తేలింది, ఆ రామతీర్థములో ఉన్నటువంటి తీసుకున్నటువంటి తల నరికినటువంటి తెలుగుదేశం కార్యకర్తనో తెలుగుదేశం నాయకుడు అని తెలిసింది. ఎందుకు తెలిసింది అని చెప్తున్నానంటే, అది గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు అశోక్ గజపతిరాజు గారు, ఇప్పటి గోవా గవర్నర్, వారిని నిలబెట్టుకొని ఏదో ప్రభుత్వ పథకాల కింద 5 లక్షల రూపాయలు అతనికి చెక్ ఇచ్చుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎక్కడికి పోతున్నాం మనము అంటే, ఇప్పుడు చేస్తున్నది మీరు వైసీపీ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన మీ అభియోగాలు మాత్రమే, మీ లబ్ధి కోసం చేసుకుంటున్నారు అంట. నేను కాదు శ్రీకాంత్ గారు, అప్పటికి మీరు చెప్పిన కాంపెన్సేషన్ ఇచ్చే సమయానికి అతను ఈ నేరం చేసి ఉండకపోవచ్చు కదా. నా కేసు ఉంది సార్, A2 అతను అబ్బాయి. అంటే నేరం చేసిన తర్వాత నేను చెప్పేది అదే. నేను చెప్పేది అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం దుండగులు కొంతమంది తల నరికారు, దాన్ని ప్రభుత్వం వైపు మళ్లించారు. కానీ ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎక్స్గ్రేషియా డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నా నేను. అటువంటి వానికి ఎంత మాత్రం మీరు ఎంకరేజ్ చేస్తారు? ఈ పరిస్థితి కూడా అదే కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తుకుపోయినటువంటి అబ్బాయి కూడా విశాఖపట్నం భీమిలికి చెందినవాడు. నారా లోకేష్ గారితో ఫోటోలు ఉన్నాయి. మామూలు కార్యకర్తలు అనుకుందాం సార్. ఇప్పుడు మామూలు కార్యకర్త అంటే ఎమ్మెల్యేలతో కలుస్తారు, ఎమ్మెల్యేలతో ఫోటోలకు దిగుతారు. ఎక్కడికి పోయినా ఏదో ఫంక్షన్లకో లేకుంటే ఇంకో దానికో పోయినారు అనుకోవచ్చు. కానీ లోకేష్ బాబు గారితో ఫోటో తీసుకున్నారంటే క్రియాశీలక కార్యకర్తగా ఉండాలి కదా అని అడుగుతున్నా. అంతవరకు పోయాడంటే ఈ క్వార్టరీలు అంత తొందరగా రానివ్వు కదా. అన్ని నమ్మలేండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కావాలని వాళ్ళు హైప్ ఇచ్చుకోవడానికి అట్లా చేసి ఉండొచ్చు. లేదు, మీ దగ్గర అంటే నేను పంపిస్తాను, చూపించచ్చు కూడా. అబ్బాయి నామాలు పెట్టుకొని దండిగా ఉన్నాయి. ఎన్నైనా చేయొచ్చు. అవన్నీ కాదు సార్, అవన్నీ ఎన్నైనా చేయొచ్చు కాదు. వాళ్ళ కార్యకర్త చూసినారు. అవన్నీ మనము అంత వేగ్గా మాట్లాడితే ఎట్లా? టీవీలో ఉన్నాయి, టీవీలో వచ్చినాయి, అన్నీ చూస్తూ ఉన్నారు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. అదేం లేదు, వాళ్ళ కార్యకర్తే. కాకపోతే నేనేమంటున్నానంటే, ఈ తిరుమల గురించి తొందరగా ఆ విగ్రహాన్ని పట్టుకొని, ఆ విగ్రహాన్ని తీసుకొని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా, లేదంటే ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారా? ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ అన్ని ఆచార వ్యవహారాలతో ఆ విగ్రహాన్ని మరీ ప్రతిష్ఠించాలి అని నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇటువంటివంతా కూడా ప్రతి ఒక్క చోట
ప్రతి ఒక్క చోట ఇటువంటి కార్యక్రమాలే ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే కానీ చెప్పడానికి మాత్రము మేము సంస్కృతి సాంప్రదాయాలు మా యొక్క సనాతన ధర్మం అని ఏదేదో మాట్లాడుతుంటారు పెద్ద పెద్ద మాటలంతా. మూడో అంశాన్ని దగ్గరికి వచ్చేప్పుడు సింహాచలం గిరి ప్రదర్శనకు సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి? ప్రభుత్వం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తుంటే మళ్ళీ దాన్ని వేలెత్తి చూపిస్తారు ఎందుకు మీరు? సార్, సింహాచల గిరి ప్రదర్శన అనేది ఒక ఆచార వ్యవహారాలతో అనాదిగా జరుగుతున్నది. ఎప్పుడు హోంమంత్రి గారు జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ యొక్క గిరి ప్రదర్శనకు వచ్చేవాళ్ళు ఒకటవ పంచ కాకుండా ఎక్కడైనా చుట్టుపక్కల చేసుకొని అక్కడికే పోండి మీ అనుకూలంగా అని. ఏం సార్, ఎక్కడన్నా మనకు ఆచారం ఉందే ఇది? మనము ధ్వజస్తంభాన్ని మొక్కుకొని ముందుకు వస్తాము. ధ్వజస్తంభాన్ని మొక్కుకొని ప్రదక్షిణ చేసి గుడైనా గిరి ప్రదర్శన అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాప్తం చేసి దేవుణ్ణి కోరుకుంటేనే అది కరెక్ట్గా ఆచారం. అది ఆమె ఎంత అసలు నాకైతే టీవీలో చెప్తుంటే నవ్వాలో ఏడవాలో అనిపించలేదు. స్వాముల్ని పిలిపించుకొచ్చినాను మాట్లాడని. ఏ స్వాముల్ని పిలిపించినారు? ఎవరితో మాట్లాడారు? ఆచార వ్యవహారాలు తెలిసిన స్వామి ఎవరు కూడా అలా చెప్పరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళంతకు వీళ్ళుగా కావించుకొని అప్పుడు ఏం చేయాలా? స్వామితో చెప్పించాలి. ఆమె ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకొని ఎవరైతే చెప్పారో చెప్పించుకోవాలా. ఎక్కడో వెనకల గిరి ప్రదర్శన స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి పోయి ఎండంట సార్. ఇది ఎంత మాత్రం ఇప్పుడు ముందర ఆలయ ధ్వజస్తంభం ఎక్కడ ఉంటుందో ఆ దిక్కు నుంచి స్టార్ట్ చేసి మరీ వచ్చి ధ్వజస్తంభం దగ్గర స్టాప్ చేస్తారు. ఆమె చెప్పడం అట్లా కాదు. ఆ గిరి ప్రదర్శన అనేది ఏ మూల నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. మీ అనుకూల కోసం ఎక్కడైనా ఆపుకోండి. ఎందుకు అలా చెప్పారు హోమ్ మినిస్టర్ గారు? అది ఏం అర్థమే కాదు సార్ నాకైతే. ఇప్పుడు నేను గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్కి అంతా కూడా ఏదో కొండలు ఇచ్చేశారు చుట్టుపక్కలంతా. దానిలను కనపడనీయకుండా ఈ పరదాలు కట్టి, అంటే గిరి ప్రదర్శన చేసే వాళ్లకు కొండలు తవ్వుతున్నది కనపడుతుంది కదా. అనకాపల్లి అయితేనేమి, నిన్న అనకాపల్లిలో కూడా మా వైసీపీ నాయకులంతా పోయి కొండను ఎంత బోడి చేశారన్నది చూపించారు. అదే మీరు లాస్ట్ టైం మీ చీఫ్ మినిస్టర్ గారు సెక్రటరీకి వెళ్ళేప్పుడు పరదాలు కట్టినట్టు వీళ్ళు కూడా కడుతున్నారంటారు. మా చీఫ్ మినిస్టర్ పరదాలు కట్టనేది వాళ్ళది మాత్రమే. మీరు కూడా అలా మాట్లాడితే ఎట్లా? మీరు తెలుగుదేశం ఇది వేసుకొని మాట్లాడితే ఎట్లా? అది వాళ్ళు ఏదో వాళ్ళ ఆనవాయితీగా మాట్లాడము. ఏదో ఇప్పుడు వాళ్ళు గొడ్డలి అంటారు. వాళ్ళు వెన్నుపోటు అని మేము అనలేమా? వాళ్ళకు నోటికి దానికి నరం ఉండే నేలకి కాబట్టి సరిపోయింది. యమకొండింటే అయితే కట్టారు కదా. ఎవరు ఈ గిరి ప్రదర్శనకు పరదాలు కట్టి ఆ కొండను బోడి చేసిండేది కనపడనీయకుండా. వెళ్ళండి సార్, మీరు కోర్టుకు వెళ్ళండి. మీకు దానికి పోతే మా నాయకులంతా కూడా ఎవరు ఏం చేయాలనేది చేస్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే హిందుత్వం మీద అంత ప్రేమ ఉందా మీ పార్టీ? 100% సార్. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు శ్రీవాణి కింద అయితేనేమి, CGF నిధుల కింద అయితేనేమి దాదాపు 2000 ఆలయాలు నిర్మించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిది. మన చంద్రబాబు నాయుడు గారి మాదిరి వస్తూనే విజయవాడలో 40 దేవాలయాలు కూల్చలే. దాన్ని కట్టించి ప్రాణ ప్రతిష్ఠ చేపించినోడు కూడా జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఎప్పుడు దేవాలయాల సంరక్షణ అయినా పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి మీరు అన్నారు కదా, ఫర్దర్గా మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పండి. గవర్నమెంట్ కూడా వింటుంది, వినకుండా ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్ వినేదట్టుకైతే ఒకటే, ఆ తలలీనాల డబ్బు అహోబిలం మఠానికి చేరే విధంగా చేర్చమని చెప్పండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన వాళ్ళ అబ్బాయినైతే ఏదో పట్టుకోవడం జరిగింది, కానీ ఊరికే వీళ్ళు సనాతన ధర్మాన్ని పెడతారు. విగ్రహం ఎక్కడుందో తేల్చండి. ఆ విగ్రహాన్ని మళ్ళా సాంప్రదాయ ప్రకారం అక్కడ తొందరగా ప్రతిష్ఠించండి. ఇది కదా జరగవలసిండేది. ఊరికి అక్షంతలేసి పంపించేస్తే ఇంకా నువ్వు జోక్యం చేసుకోవద్దని పంపిస్తే కుదరదు కదా సార్. గిరి ప్రదర్శన కూడా సవ్యంగానే జరిగేట్టు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. నమస్తే.